అమెరికాని సైతం ఇరాన్ వణికిస్తోంది. ఇరాన్ కొట్టే దెబ్బతో ఇరు దేశాలు ఒక రకంగా బిక్కముఖం వేశాయి. ఎలా కాపాడుకోవాలి వాళ్ళ మిత్ర దేశాలని, వాళ్ళ మిత్ర దేశాల్లో ఉన్నటువంటి ఈ ఆయిల్ స్టోర్స్ని ఎలా కాపాడుకోవాలో తెలియక ఇప్పుడు పిచ్చెక్కిపోతుంది రెండు దేశాలకు కూడా. అండ్ ఈ యుద్ధంలో ఇరాన్ గెలుస్తుందా అనే ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు వెరీ ఇంట్రెస్టింగ్గా 57% చాలామంది ఓట్లు వేస్తున్నారు. మీరు కూడా మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోవచ్చు, పోల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ మీరు కామెంట్ చేయొచ్చు. మీ ఒపీనియన్ ఏంటి? ఈ యుద్ధంలో ఇరాన్ ఇంత బలమైన పోటీ ఎలా ఇవ్వగలుగుతుంది? ఇట్ సీమ్స్ లైక్ కొంతమంది అయితే ఇరాన్ ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ యుద్ధంలో ఇరాన్ గెలుస్తుందా అని అడిగినటువంటి ప్రశ్నకు 57% మంది అవునంటుంటే 43% మంది నో అంటున్నారు. అంటే ఎక్కువ శాతం మంది ఇజ్రాయెల్, అమెరికా లాంటి బలమైన దేశాలను ఎదిరించి ఇరాన్ నిలబడగలుగుతుందని, గెలుస్తుందని కూడా చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అండ్ కొంతమంది కామెంట్ కూడా చేస్తున్నారు. ఐడ్ లైక్ టు రీడ్ దోస్ కామెంట్స్. అండ్ చాలామందికి అసలు ఇరాన్ దగ్గర ఏమున్నాయి ఆయుధాలు, అవి ఆ లిస్ట్ కూడా నేను ఒకసారి చెప్తాను. ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఎలాంటి డ్రోన్స్ ఉన్నాయి, ఎలాంటి ఫైటర్ జెట్స్ ఉన్నాయి, ఎలా పోరాడగలుగుతుంది ఈ రెండు దేశాలతో. ఈ రెండు దేశాలతో యుద్ధం చేస్తూనే బోర్డర్లో మళ్ళీ ఈ రెండు దేశాలకు సంబంధించిన మిత్ర దేశాల మీద సుమారుగా ఒక 7-8 దేశాల మీద తీవ్రమైనటువంటి దాడులు ఎలా చేయగలుగుతుంది. అందులోనూ రిచెస్ట్ కంట్రీస్ అన్నీ కూడా ఇంత భయంకరమైన దాడుల్ని, ఇంత వైడ్ స్ప్రెడెడ్ వార్ని ఎలా కొనసాగించగలుగుతుంది ఇరాన్? ఇట్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్. ఒకసారి నేను ఆ క్వశ్చన్, కొంతమంది కామెంట్ చేస్తున్నారు, కామెంట్స్ నేను చదువుతాను. ఖమేనీ 5 మందిని పెట్టిపోయారు, ఒకరు పోతే ఒకరు భయపడే ప్రసక్తే లేదు అంటూ సయ్యద్ మునా కామెంట్ చేస్తున్నారు. అలాగే మీరా బ్రహ్మయ్య కామెంట్ చేస్తున్నారు, ఇరాన్ వాసులది ఒకటే నిర్ణయం, 70-80 సంవత్సరాలు వీలైతే బ్రతుకు లేదా జాతి కోసం వీరమరణం పొందు అని పెద్దలు తమ పిల్లలను దీవిస్తూ ఉంటారు. న్యాయం కోసం, తమ హక్కుల కోసం పోరాడుతూ వీరమరణం పొందనే వాళ్ళకి తెలుసు అంటూ కామెంట్ చేస్తున్నారు. సుల్తాన్ షేక్ కామెంట్ చేస్తున్నారు, ఆయిల్ వెల్ అన్నీ పేల్చేయాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే మేరా భారత్ కామెంట్ చేస్తున్నారు, మోస్ట్ టెర్రరిస్ట్ దేశాలైన ఇజ్రాయెల్, అమెరికా పతనం ఎప్పుడవుతాయో అప్పుడే ప్రపంచంలో శాంతి లభిస్తుంది అనుకుంటా. కేవలం వాళ్ళ స్వార్థం కోసం ప్రపంచ దేశాలని భయపెడుతూ ఉంటారు. ఇరాక్ పైన కూడా అలాగే జరుగుతుంది అంటున్నారు. అలాగే ఎంకే బాయిలర్ స్పేస్ కామెంట్ చేస్తున్నారు, ఎస్ ఇరాన్ ఈజ్ వన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. లాంగ్ లివ్ ఇరాన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇరాన్ తగ్గేదేలా అంటూ ఆర్ఎస్కే రియాజ్ కామెంట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ వస్తున్నటువంటి ఈ పోల్లో వస్తున్నటువంటి రిజల్ట్ చూసినా, లేదంటే వస్తున్నటువంటి కామెంట్ చూసినా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇరాన్ ఎలా నెగ్గగలుగుతుంది, ఎలా ఇంత స్ట్రాంగ్గా నిలబడగలుగుతుంది, ఇరాన్ వెనుకున్న శక్తి ఏంటి నిజంగా? ఎందుకంటే చైనా కానీ రష్యా కానీ డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వడం లేదు, ఇండైరెక్ట్గా కొంత సపోర్ట్ ఇస్తున్నాయి, కొన్ని వెపన్స్ని పంపిస్తున్నారు అంటూ మనకు తెలుస్తోంది. అందులోనూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పోయిన తర్వాత కూడా ఇక అయిపోయింది అంతా అనుకున్న తర్వాత ఇంత భయంకరమైనటువంటి దాడుల, అంటే ఇరాన్ చెప్తే ఇదేదో మేకపోతు గాంభీర్యం అనుకున్నాం. వీళ్ళేదో మాట్లాడుతున్నారులే, అంత సీన్ ఎక్కడిది, ఇజ్రాయెల్ ఆల్రెడీ కొట్టేసింది, అమెరికా ఆల్రెడీ కొట్టేసింది అనుకుంటే తీరా చూస్తే ఇజ్రాయెల్, అమెరికా సైతం ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి. వరుసగా బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ ఈ దేశాల మీద చేస్తున్నటువంటి దాడులు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు మనం చూసాం కదా, వాళ్ళ ఆయిల్ స్టోర్స్ని సైతం, అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని సైతం ఇప్పుడు ఇరాన్ దెబ్బ కొట్టింది. తస్తరారాలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీని దెబ్బ కొట్టింది. ఎంత పెద్ద రిఫైనరీ అంటే 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి నిలిచిపోతుంది అంటే అర్థం చేసుకోండి. ఇప్పటికే 10% ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి. ఇప్పుడు ఈ ఒక్క స్ట్రైక్ వల్ల మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్ మీదే ప్రభావం పడుతుంది అంటే, అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో మరొకసారి రేట్లు పెరుగుతాయంటే జస్ట్ ఇమాజిన్ హౌ బిగ్ లాస్ ఇట్ ఈజ్ అనేది, ఒక్కసారి ఎంత భయంకరమైన లాస్ అనేది ఒకసారి మనం చూడొచ్చు. సౌదీ అరేబియాలోనే అతిపెద్ద రిఫైనరీగా ఇది మనకు తెలుస్తుంది. అండ్ ఐ వుడ్ లైక్ టు రీడ్ అవుట్ సమ్ డీటెయిల్స్. అసలు ఇరాన్ దగ్గర ఏమున్నాయి, ఏమి క్షిపణులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి, అమెరికా, ఇజ్రాయిల్ లాంటి అత్యంత గొప్ప శక్తివంతులైన దేశాలను ఎలా ఎదుర్కోగలుగుతున్నారు అంటే, మోస్ట్ ఆఫ్ ది బ్యాలిస్టిక్ క్షిపణులు చాలా వేగంగా ఉన్నాయి. అంటే ఇవి సౌండ్ వేగం కంటే 15 టైమ్స్ ఇంకా వేగంగా వెళ్ళగలిగినటువంటి బ్యాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఫటా అనేటువంటి ఇరాన్ మొట్టమొదటి హైపర్సోనిక్ క్షిపణి ఇది. ఇవి వాళ్ళ దగ్గర ఇవి చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అలాగే
ఖేబర్ షెఖాన్ అనేటువంటి ఛేదించగలిగినటువంటి క్షిపణులు 1450 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను కూడా ఛేదించగలుగుతాయి ఇవి. అలాగే షహాబ్ 3 అనేటువంటి 2000 కిలోమీటర్ల దూరాలను దాటి మరీ ఛేదించగలిగేటువంటి, అవసరమైతే ఇజ్రాయిల్ లాంటి దేశాలను డైరెక్ట్గా టార్గెట్ చేయగలిగినటువంటి క్షిపణులు ఉన్నాయి. అలాగే సెజిల్ ఉంది. ఇది చాలా వేగంగా, అంటే ఇప్పుడు ఉన్న వాటన్నిటికంటే కూడా ఇంకా రికార్డ్ బ్రేకింగ్ స్పీడ్తో ఇవి వెళ్ళగలుగుతాయి అంటున్నారు. ఇక డ్రోన్స్ స్పెషల్గా చెప్పుకోవాలి. డ్రోన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఇరాన్. ఇప్పుడు వరుసగా ఈ దేశాలు, అరబ్ దేశాలు అన్నిటి మీద కూడా డ్రోన్స్తోనే ఎక్కువగా అటాక్ చేయడాన్ని మనం చూస్తున్నాం. షాహిద్ 136 ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీటిని సూసైడ్ డ్రోన్స్ అని కూడా పిలుస్తారు. అంటే ఇవి వెళ్ళి వెపన్స్ని అక్కడ, బాంబ్స్ని అక్కడ వదిలేసి రావడం కాదు ఒక రకంగా. ఇవన్నీ సూసైడ్ డ్రోన్స్, అంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి పేలిపోతాయి అనమాట. చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ఉంటాయి. రాడార్కి దొరకకుండా వెళ్ళడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. అంతేందుకు ఇప్పుడు పేల్చేసినటువంటి ఈ ఆయిల్ రిఫైనరీని కూడా డ్రోన్స్, మోర్ దాన్ 100 డ్రోన్స్ ఒకేసారి ఆయిల్ రిఫైనరీ మీద దాడి చేసినట్లుగా తెలుస్తుంది. మోర్ దాన్ 136 అప్రాక్సిమేట్లీ అంటే చెప్తున్నారు.